respected dais and my friends in the hall, and of course loveliest Moumita and Uday Mitra garu. Actually today is a wonderful morning. Why? Because Moumita is here in Hyderabad. I am not emotional, but still I want to say we are with Moumita here. I should be thankful to Rama Sundari garu also. 2019లో రమా సుందరి గారు నాకు మౌమితా ఆలంని పరిచయం చేశారు. అప్పటి నుంచి మౌమితాతో స్నేహం ఉన్నది. మన కవిత్వాలు అంటే తెలుగులో రాస్తున్న కవులు రాస్తున్న మన కవిత్వాలు మనమే చదువుకోవడానికి టైం తీరిక లేని రోజుల్లో మనం ఉండి ఎక్కడో వెస్ట్ బెంగాల్ తూర్పు ప్రాంతంలో సిలిగురి అనే దూర ప్రాంతంలో మౌమితా ఆలం అనే ఒక ముస్లిం కవయిత్రి రాసిన పోయమ్స్ అన్నీ దేశం నలుమూలలకి ఎందుకు అంత ప్రభావవంతంగా వెళ్తున్నాయి అనేది మనకందరికీ ఈ ఉదయం ఒక ప్రశ్న మన మైండ్లోకి తీసుకొస్తుంది. వాట్ ఈస్ దట్ స్పెషాలిటీ ఆఫ్ మౌమితా ఆలం విచ్ మేడ్ హర్ టు మూవ్ అక్రాస్ ఆల్ ది పార్ట్స్ ఆఫ్ కంట్రీ? షీ ఈజ్ ఎస్టర్డే ఇన్ చెన్నై, 10 days బిఫోర్ ఐ థింక్ షీ వాజ్ ఇన్ ఢిల్లీ. ఆమె రాసేది ఇంగ్లీష్, మనం చదివేది తెలుగు. సరే మనం ఇంగ్లీష్ కూడా చదువుతాం, నేను కాదనట్లేదు, కానీ బట్ వాట్ ఈస్ దట్ విచ్ హ్యాస్ బ్రోకెన్ ఆల్ ది బ్యారియర్స్? ఏ సరిహద్దుల్ని అన్నిటినీ కూడా తెంచివేసి మౌమితా ఆలంని దేశం మొత్తం తిప్పేట్టు చేస్తుందంటే ఆమె కవిత్వ భాష. ఆమె కవిత్వ భాష అంటే రెసిస్టెన్స్ని మాత్రమే ఆవిడ కవిత్వ భాషగా తీసుకొని ఆవిడ రాస్తున్న ప్రతి వాక్యం కూడా మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరి హృదయాల్లోకి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ వాక్యాలని తీసుకెళ్తున్న శక్తి ఇప్పుడు మౌమితా ఆలం పోయిటరీకి ఉంది అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. వి ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఎమోషనల్ ఎట్ దిస్ పాయింట్ ఈవెన్. వాట్ మేక్స్ హర్ సో స్పెషల్ అంటే షీ హాజ్ బికమ్ ఇందాక సార్ అమ్మని ఒక మెటఫర్గా తీసుకొని మౌమితా పోయిటరీ రాస్తుందని చెప్పి ఒక మంచి మాట అన్నారు. అంటే మేమంతా ఏం ఫీల్ అవుతామంటే ఈ జనరేషన్లో ఉన్న చాలామంది కవులకి కవిత్వానికి మౌమితా హర్సెల్ఫ్ ఈజ్ ఏ మెటఫర్. మౌమితా హర్సెల్ఫ్ ఈజ్ ఏ మెటఫర్ కదా. ఒక రూపకాన్ని మనము కొత్త రూపకాలు తీసుకురావడం కవిత్వంలో ఎంత కష్టమైన విషయం అంటే సాయిబాబా గురించి మాట్లాడితే మనము చక్రాల కుర్చీ అనే రూపకమో లేకపోతే ఇంకోటో ఏదో తీసుకొని మనం ఆ తెలిసిన అరిగిపోయిన బాగా ఉపయోగించేసిన మెటఫర్లను తీసుకొని మాట్లాడతాం. ఆ మెటఫర్లను ఏమీ మౌమితా తీసుకోదు. హర్ మెటఫర్స్ ఆర్ డిఫరెంట్, హర్ రైమ్ ఈజ్ డిఫరెంట్, హర్ రిథమ్ ఈజ్ డిఫరెంట్. సో దిస్ ఆల్ ఫ్యాక్టర్స్ మేడ్ మౌమితా ఏ స్పెషల్ పోయిటెస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కూడా ఆవిడ కవిత్వంలో ఉండే సూటిదనం, ఆవిడ కవిత్వంలో ఉండే చాలా స్పష్టత మనల్ని అక్రాస్ ద బ్యారియర్స్ కవిత్వానికి భాష లేదనే స్థితికి తీసుకొచ్చి ఈరోజు ఆవిడ కవిత్వం గురించి మాట్లాడేంత ఆనందాన్ని కలిగిస్తుంది ఆవిడ. ఉదయ్ మిత్ర గారు కూడా ఒక 32 ఏళ్ల 33 ఏళ్ల మౌమితా ఆలం అనే ఒక యువ కవయిత్రి కవిత్వాన్ని ఒక 75 ఏళ్ల ఉదయ్ మిత్ర ట్రాన్స్లేట్ చేయటం అంటే కుర్రాళ్ళందరికీ గుండెకాయలు జారిపోయే మాట అనమాట అది. అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కుర్రాళ్ళు ఏం చేస్తున్నారా బాబు అని క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట ఈ ప్రయత్నం చూస్తుంటే. నేను ఎవరిని అనట్లేదు, కానీ బట్ ఇక్కడ రావడానికి ఈరోజు ఇంతమంది కూర్చొని మనం మాట్లాడుకోవడానికి గల ఇంకొక ఎమోషన్లో ఏంటంటే ఉదయ్ మిత్ర కారణం. ఒక 33 ఏళ్ళు ఇందాక సార్ చెప్పారు అరగోపాల్ గారు, అంటే ఆయనకి అది ట్రాన్స్లేట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఆయన అంత చక్కగా ఎందుకు ట్రాన్స్లేట్ చేశాడు? ఇఫ్ బట్స్ ఏవో 2-3 ఉన్నాయి దాంట్లో. ఆయన ముందు మాటలో కూడా నా పేరు ఉపయోగించి రాసిచ్చాడు ఏదో మాట. అంటే ఆయన అన్న మాట కూడా నేనేంటంటే శ్రీరామ్ అక్కడ ఈ కవిత్వం చదివిన తర్వాత శ్రీరామ్ ఈ పోయంలో లైన్ లేదు కదా మీరు ఎందుకు రాశారని నేను అన్నాను ఒక పోయం చదివి. అంటే ఉదయ్ మిత్ర గారు ట్రాన్స్లేట్ చేసిన పోయం తెలుగులో చదివి, సార్ మీరు తెలుగులో రాసిన ఈ వాక్యం ఇంగ్లీష్లో అక్కడ మౌమితా రాయలేదు కదా అన్నాను నేను. ఆయన శ్రీరామ్ ఇలా అడిగాడు నన్ను అని చెప్పి ఆయన ముందు మాటలో ఆ మాట కూడా రాశాడు ఆయన. అంటే ఇంతకీ ఆ మాట ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా ఆ ఎమోషన్ని అంత స్ట్రైట్గా తీసుకొని అంతే స్ట్రైట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి చేసిన ఉదయ్ మిత్ర గారి ప్రయత్నం కూడా చాలా సక్సెస్ఫుల్ ప్రయత్నం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రయత్నాన్ని రమా సుందరి గారు చాలా ఎలివేట్ చేశారు. దాన్ని ఎలివేట్ అనే పదం చిన్నది కావచ్చు, కానీ అసలు మౌమితా ఆలంని తెలుగు పాఠక లోకానికి పరిచయం చేసింది మాత్రం మాతృక అంటే కూడా అదేమి తప్పు మాట కాదు. 2019లో 20లో ఆవిడ రాస్తున్న పోయమ్స్ అన్నింటినీ కూడా అప్పుడు డైరెక్ట్గా ఆ పోయమ్స్ తీసుకొని వాటిని ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారా అని చెప్పి ఆవిడ చాలామందిని అడిగి అవి ట్రాన్స్లేట్ చేసి ఆ పోయమ్స్ వేయటం వెనక ఆవిడ పడిన కృషి అంతా కూడా అది అందరికీ తెలిసిన విషయమే అది. అయితే ఉదయ్ మిత్ర గారు కొన్ని పోయమ్స్ ఆయన ట్రాన్స్లేట్ చేసిన పద్ధతి గురించి మాట్లాడితే నేను కొద్దిగా టైం తీసుకొని కొన్ని రిఫర్ చేస్తాను. మౌమితా ఆలం ఫస్ట్ బుక్ మ్యూజింగ్స్ ఆఫ్ డార్క్, తర్వాతది పోయమ్స్ ఎట్ డే బ్రేక్ రెండోది, అలాగే ఆజాదీ బుక్ రీసెంట్గా రిలీజ్ అయింది, అదొకటి పాలస్తీనా గాజా వాళ్ళ మీద రాసిన బుక్స్లో. ఈ పోయమ్స్ ఎట్ డే బ్రేక్లో వేర్ ఈజ్ మై ఫాదర్ అని ఒక పోయం ఉంది. ఆ వేర్ ఈజ్ మై ఫాదర్ అనే పోయంను అబండన్డ్ బై ది ఓనర్ ఆఫ్ ద స్పర్మ్ దట్ మెట్ విత్ హర్ మదర్స్ ఓవం టు బ్రింగ్ హర్ ఇన్ టు దిస్ వరల్డ్,
షీ ఆస్క్స్ హర్ మదర్, వేర్ ఈజ్ మై ఫాదర్, హౌ డస్ మై ఫాదర్ లుక్. ఈ ఇంగ్లీష్ మనకు అది పోయిటిక్ ఇంగ్లీషా కాదా అనే భావంలోకి మనం తీసుకువెళ్ళదు, చాలా సింపుల్గా అర్థమయ్యేట్టు మాట్లాడుద్ది అనమాట. ఆ పోయం అంతా రాసుకుంటూ చివరికి వచ్చి ఆమె ఏమంటుందంటే, వేర్ ఈజ్ మై ఫాదర్ మదర్, వాళ్ళ అమ్మని అడుగుతోంది, వేర్ ఈజ్ మై ఫాదర్ మదర్, ఈజ్ హీ వెయిటింగ్ టు రేప్ ఈవెన్ ఏ న్యూ బార్న్ బేబీ అంటది ఆవిడ ఇంగ్లీష్లో. ఆ మాట అంటారు ఇంగ్లీష్లో. సో ఇప్పుడు నేను మన ఉదయమిత్ర గారి పోయం మా నాయన ఎవరు అంటాడు ఈయన. వేర్ ఈజ్ మై ఫాదర్ అంది ఆవిడ, ఈయన మా నాయన ఎవరు అన్నాడు. నో, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ దిస్ టూ పోయమ్స్. అద్దె గర్భానికి వీర్యాన్నిచ్చి మాయమైనాక తల్లి గర్భం నుండి విడివడిన పిల్ల లోకం వైపు తీర్చడంగా చూస్తూ విప్పారిన కళ్ళతో తల్లిని అడిగింది, అమ్మా మా నాయనెవరు, అతను ఎట్లా ఉంటాడు అని. మగబిడ్డనో కాదో తెలుసుకోవడానికి భార్య గర్భాన్ని చీల్చిన ఉన్మాదిలా ఉంటాడా. వాట్ ఎ ఫోర్స్ లైన్ చూడండి ఇంగ్లీష్లో. ఇది ఆయన మాట అలాగే రాశాడు ఆయన. ఏ వాసన వేస్తాడు అని అడిగాడు ఈయన ఒక మాట. ఆవిడ ఏమంటుందంటే, హౌ డస్ ఫాదర్ స్మెల్ అంటది ఆవిడ. హౌ డస్ ఫాదర్ స్మెల్ అంటది ఇంగ్లీష్లో ఆవిడ. ఈయన ఏమంటాడంటే, ఏ వాసన వేస్తాడు. ఫాదర్ అనే పదం ఆయన వాడలేదు, కానీ ఆయన మాట్లాడటంలో ఏ వాసన వేస్తాడు. తొడ మీద చెయ్యి వేసి వికృత ఆనందం పొందే మా పొరుగింటి పెద్ద మనిషిలా మద జంతువుల వాసన వేస్తాడా. మాటలు ఎట్లుంటాయి అంటే, అతని మాటలు ఎట్లా ఉంటాయి అడిగింది అనమాట. హౌ డస్ మై ఫాదర్ టాక్, ఆయన ఎట్లా మాట్లాడతాడు అనలేదు ఉదయమిత్ర. హౌ డస్ మై ఫాదర్ టాక్ అన్న మాటని మాటలు ఎట్లుంటాయి అన్నాడు ఈయన. రోజు మెట్రోలో జనసందోహంలో నిస్సిగ్గుగా స్త్రీలను బూతులు తిట్టే వెర్రి ప్రయాణికుడిలా నాలుక కొసల నుండి విషం చిమ్ముతాడా. అతని రాతలు ఎట్లుంటాయి అన్నాడు ఇతను. ఇతని రాతలు ఎట్లుంటాయి అంటే, హౌ డస్ మై ఫాదర్ రైట్ అంటది ఆవిడ. You understand the syntax. Syntax is very very troublesome factor when you are translating any poem from any language. ఆ సోర్స్ లాంగ్వేజ్ నుంచి మీరు టార్గెట్ లాంగ్వేజ్కి కనుక ఏదైనా కథ కానివ్వండి, కవిత కానివ్వండి, ఏదైనా సరే మీరు ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఆ సింటాక్స్తో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఎస్పెషల్లీ ఆ సింటాక్టికల్ స్ట్రక్చర్స్ ఆ పోయంలో ఉన్నప్పుడు, ఆ పోయంలో ఉన్న మూల భావం, మూల భాష, ఆ మూల వాక్య నిర్మాణం, ఆ పదాల పొందిక, వాటి నిర్మాణంలో చాలా సింహభాగం వర్తిస్తాయి. అతని రాతలు ఎట్లుంటాయి. దుర్గంధం వెదజల్లే పబ్లిక్ పాయఖానా గోడల మీద యోని బొమ్మలు గీసేవాడా, అంతకంటే దుర్గంధాన్ని వెదజమ్ముతాడా. ఎక్కడమ్మా ఎక్కడ, నాకు జన్మనిచ్చి దులిపేసుకున్న మా నాయన ఏడి, ఏడదాగున్నాడు. అనాథ స్త్రీని చెరచడానికి కొత్త పథకం ఏమన్నా వేస్తున్నాడా అని ముగిస్తాడు ఈయన. వేర్ ఈజ్ మై ఫాదర్ మదర్, ఈజ్ హీ వెయిటింగ్ టు రేప్ ఈవెన్ ఏ న్యూ బార్న్ బేబీ. ఆవిడ న్యూ బార్న్ బేబీ అంది, ఆయన అనాథ బిడ్డని అన్నాడు ఆయన. అంటే అనాథ స్త్రీని అన్నాడు ఆయన. అంటే వాళ్ళు అంటే ఒక సోర్స్ లాంగ్వేజ్ నుంచి టార్గెట్ లాంగ్వేజ్కి ఒక పోయం మారుతున్న క్రమంలో చాలా ఫ్యాక్టర్స్. ఉదయమిత్ర గారి గొప్పతనం నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ ఆ రైమ్ ఏదైతే ఉందో ఒరిజినల్ లాంగ్వేజ్లో, ఆ రైమ్ని ఆయన పాటించాడా లేదా అనుమానం వస్తూనే ఉంటుంది, కానీ ఆ రైమ్ని ఆయన పాటిస్తాడు, ఆ రిథమ్ని పాటిస్తాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా రైమ్ లేకుండా జనరల్గా మనం పోయమ్స్ చూడం. అదే రైమ్ని పాటించడానికే ఆయన చాలా ప్రయత్నం చేస్తాడు, సక్సెస్ అవుతాడు. అదే రిథమ్ కూడా ఉంటుంది దాంట్లో, మ్యాక్సిమం అదే రిథమ్, అదే లయ, అదే తూగు ఆయన మెయింటైన్ చేస్తాడు ఆయన. మెటఫర్ల గురించి, మీటర్ గురించి నేను చెప్పి ఉన్నాను. అంటే అదేదో చందోబద్ధంగా ఉందా, అలంకారంగా ఉంది అనే స్థితిలోకి మనం డీటెయిల్గా లోపలికి వెళ్ళిన అవసరం లేదు, కానీ అది ఎంత నిరలంకారంగా అనిపించినా కూడా ఆయన చేసిన అనువాదం మనల్ని చాలా ఈజీగా, అది ఒరిజినల్గా ఉంది అనిపించేట్టుగా మనల్ని ఆకట్టుకుంటుంది అనమాట. మనల్ని ఏ ట్రాన్స్లేషన్ చదువుతున్నా కూడా జనరల్గా దాంట్లో లింగ్విస్టిక్ ప్రాబ్లం వస్తుంది, ఆ భాషకు సంబంధించిన సమస్య వస్తుందన్నమాట. షీ రోట్ ఇన్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనమాట. ఆ టైంలో రాసిన ఇంగ్లీష్లో, ఆ ఇంగ్లీష్లోంచి తెలుగులో తీసుకొస్తున్నప్పుడు, ఆ తెలుగులో తీసుకొస్తున్న సందర్భంలో కూడా మనం ఉన్న ప్రాంతీయ ఎఫెక్ట్ ఉంటుంది. ఎట్లుంటాయి, ఏమన్నాడు, ఇట్లా అన్న మాటల్లో మనకు అక్కడ తెలంగాణ ప్రాంతీయ సమాజం చుట్టూ ఉన్నటువంటి ఆ భాష యొక్క ప్రభావం ఉంటుంది కదా. ఆయన అట్లాగే ఆ నేటివిటీని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తారనమాట. ఎక్కడో ఆవిడ బెంగాల్లో కూర్చొని ఢిల్లీలో జరిగిన సంఘటన గురించి రాస్తున్నప్పుడు, ఆ సంఘటనని మనం హైదరాబాద్లో కూర్చొని చదివితేనో, జడ్చర్లో కూర్చొని చదివితేనో, కరీంనగర్లో కూర్చొని చదివితేనో, ఈ సంఘటన మన చుట్టూనే జరిగిందా అనిపించేంత దగ్గరగా ఆ పోయిటరీని ట్రాన్స్లేట్ చేయడంలో ట్రాన్స్లేటర్ యొక్క గొప్పతనం ఉందని నాకు అనిపించింది. అంత నేటివైజ్ చేసి ప్రతి పోయంని కూడా ఆయన ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే ఈస్థెటిక్ ట్రబుల్స్ చాలా ఉంటాయి. ఈస్థెటిక్ ట్రబుల్స్ ఏంటంటే, ఆ కళాత్మకమైన విషయాలు చాలా ఇష్యూస్ వస్తాయి పోయిటరీలో మనం గమనించినట్లయితే. ఆయన చాలా జాగ్రత్తగా మనకి రాసినట్టుగా ఏ పోయం అనిపించదు, అలవోకగా, సులువుగా, ఆనందంగా, స్వేచ్ఛగా చేసేసాడు అనిపిస్తుంది. ఆ క్వశ్చన్ నేను వేయడానికి అదే కారణం. ఏంటంటే, ఆయన పదం టు పదం కానీ, వాక్యం టు వాక్యం కానీ తీసుకొని దాన్ని మక్కీ టు మక్కీ ట్రాన్స్లేట్ చేసినట్టుగా మనకి అనిపించకపోవడమే ఈ పుస్తకం యొక్క విజయంగా నేను భావిస్తాను. ఎందుకంటే మోమితాలం పోయమ్స్ చాలామంది ట్రాన్స్లేట్ చేశారు. చాలామంది ట్రాన్స్లేషన్స్లో జ్ఞానమే కనపడుతుందేమో కానీ, సదరు మా ఉదయమిత్ర గారి ట్రాన్స్లేషన్స్లో హృదయం కనపడుతుంది అనమాట.
ఇది చాలా కామన్ అబ్జర్వేషన్, నేనేం కాదన్న కానీ ట్రాన్స్లేషన్స్ కేవలం నాకు భాష తెలుసు కాబట్టి, నేను ఇంగ్లీష్ చదువుకున్నాను కాబట్టి, లేకపోతే మోమితా ఆలం పోయమ్స్ 5 ఏళ్ల నుంచి చదువుతున్నాను కాబట్టి అని చెప్పి ఇన్ని గొప్ప మాటలు చెప్పి నాకు కూడా ఒక ఇంగ్లీష్ పోయంని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమంటే దాంట్లోకి నాకు జ్ఞానం వస్తే అది ఏం ట్రాన్స్లేషన్ అనిపించుకుంటుంది. ఆయన ఉదయమిత్ర గారు కాబట్టి ఆయన హృదయం పెట్టి ట్రాన్స్లేట్ చేశాడు కాబట్టి ఒక్కొక్కసారి మోమితా ఆలం రాసిన ఎగ్జాక్ట్ పదాలు ఆయన రాసిన ఇంగ్లీష్ నుంచి తెలుగులో రాసిన ట్రాన్స్లేషన్స్లో మనకు కనపడవు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది నాకు తప్పు కదా అని చెప్పి నేను చాలా అమాయకంగా ఆయన క్వశ్చన్ అడిగితే నా అమాయకత్వాన్ని ఆయన ముందు మాటలో చాలా గొప్పగా బయటపెట్టాడు ఆయన. ఆ పోయిటిక్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడంలో కానివ్వండి, ఆ మెటఫారికల్ ఎక్స్ప్రెషన్స్ని మెయింటైన్ చేయడంలో కానివ్వండి, అంటే ప్రతి పోయంకి కూడా మనకి ఆబ్జెక్ట్ ఏమిటి, ఇమేజ్ ఏమిటి, దాంట్లో ఉన్న సెన్స్ ఏమిటి అనే ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ట్రాన్స్లేటర్ వాటిని ఎక్కడా కూడా మిస్ కాకుండా ఆయన పోయమ్స్లో చాలా జాగ్రత్త పడ్డాడు. సౌండ్ కూడా, ఆ అంతర్ధ్వని కూడా, ఇందాక నేను అనాథ స్త్రీ అని ఈయన వాడాడు, అక్కడేమో న్యూ బార్న్ బేబీ అన్నాను, ఈ రెండు కూడా సరిసమానమైనవి కాదు కదా అని చెప్పి నేను మళ్ళీ అమాయకంగా అడిగాను అనుకోండి, ఆయన దాంట్లో ఉన్న అంతర్ధ్వని చూడమంటాడు. అలాగే సోషియో కల్చరల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తుంటాయి జనరల్గా, సాంస్కృతికంగా కానీ సామాజికంగా కానీ. ఆ పోయెట్ బతుకుతున్నటువంటి వాతావరణంలో నుంచి మనం చూసినట్లయితే ఆవిడ కోచి గురించి రాస్తుంది, కేరళ గురించి రాస్తుంది, అస్సాం గురించి రాస్తుంది, లేకపోతే ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి శరణార్థిగా వచ్చిన ముస్లిమ్స్ వెస్ట్ బెంగాల్లో బతుకుతున్న వాతావరణం గురించి రాస్తుంది. వీటన్నిటినీ ఈయన తెలుగులోకి తీసుకొచ్చి ఇదేదో మన తెలంగాణలో జరుగుతున్న విషయమే అనిపించేట్టుగా రాస్తాడు ఆయన. సో అది కూడా అంటే ఆ ఐడియాస్, ఆ బిలీఫ్స్, లేకపోతే ఆ చుట్టూ ఉండేటువంటి విలువలు, వాటన్నిటినీ కూడా మనల్ని చదివింపజేసేట్టుగా చేయడంలో ఉదయమిత్ర గారు చాలా సక్సెస్ అయ్యాడు. ఈ ట్రాన్స్లేషన్స్తో మనకు వచ్చే సమస్య ఏంటంటే సార్, అదే ఇందాక మళ్ళీ ఒరిజినాలిటీ. ఆ ఒరిజినాలిటీకి ఎంత దగ్గరగా ఉంది అనేది మనలాంటి వాళ్ళకి బాగా పీకుతూ ఉంటుంది అనమాట. కానీ ఆ ఒరిజినాలిటీని తప్పించకుండా ఆయన ఆ భావాన్ని చెప్పడం మాత్రం ఎప్పటికప్పుడు చాలా గొప్పగా చేశాడు ఆ విషయం. అది నేను మళ్ళీ ఇంకొక పోయం చెప్పి ముగించేస్తాను, టైం లేదని తెలుసు నాకు. ది ఫైనల్ సెక్స్ చాట్ అని చెప్పి మోమితో ఓ పోయం రాసింది. ఐ సెంట్ హిమ్ ఆల్ 2 boobs, white thighs, a black vagina. He asked me for more. I sent him again. Then he asked me something more. I sent my heart. Then he asked me something more. I sent him my heart. He left. The green light went off forever. మన వాట్సాప్ చాప్లో 2 లైట్స్ వస్తాయి కదా. సో ఐ సెంట్ మై హార్ట్, ఇన్ని అడిగాడు ఆయన, ఇన్ని పంపించాను నేను, బట్ లాస్ట్లో నేను ఆయన ఇంకా కావాలని అడిగాడు. ఐ సెంట్ మై హార్ట్, ద గ్రీన్ లైట్ వెంట్ ఆఫ్ ఫర్ ఎవర్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ my dear most and loveliest Momita Alam, and we are very happy to be here along with her and discussing about her poetry. Time is very short, otherwise I want much time to talk about her. Thank you very much, madam, for organizing this program here. Thank you, Momita, for being here. Thanks a lot.